హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2026 మార్చ్ 1 to 15th వరకు. సో కొద్దిగా లేట్ అయినా కానీ మన ఛానల్లో మంత్లీ కరెంట్ అఫైర్స్ అయితే నేను నోట్స్ ఇస్తానండి. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేనైతే లేట్ అయినా కూడా నేను నోట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తానన్నమాట. సో ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ 2026 మార్చ్ 1 to 15th వరకు అనమాట. సో మొదటగా మన దేశంలోని ఏ రాష్ట్రంలో మాఘ బిహు ఉత్సవాన్ని జరుపుకుంటారో, మన దేశంలోని ఏ రాష్ట్రంలో మాఘ బిహు ఉత్సవాన్ని జరుపుకుంటారు అంటే అస్సాం రాష్ట్రంలో అన్నమాట. మాఘ బిహు లేదా భోగాలి బిహు లేదా మాఘోర్ బిహు పేరుతో అస్సాంలో పంటలు చేతికి రావడం వలన జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట అస్సాం రాష్ట్రంలో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెండేళ్లకొకసారి జనవరి నెలలో జరిపే ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ప్రవాస భారతీయ దినోత్సవాన్ని 2 ఏళ్లకొకసారి జనవరి నెలలో జరుపుకుంటారనమాట. అయితే మన దేశానికి ఏ నాయకుడు తిరిగి వచ్చిన సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది అంటే గాంధీజీ గారు రావడం వలన జరపడం జరుగుతుంది అనమాట. అయితే ప్రవాస భారతీయుల దినోత్సవం జనవరి 9న గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి మన దేశానికి 1915 జనవరి తిరిగి వచ్చిన సందర్భంగా గుర్తుగా నిర్వహిస్తున్నారన్నమాట. అయితే 2026 జనవరిలో 18వ ప్రవాస భారతీయ దినోత్సవం ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లడఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కు సమాంతరంగా ప్రయాణించే సొరంగం పేరేమిటి? లడఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖకు సమాంతరంగా ప్రయాణించేటటువంటి సొరంగం పేరేమిటి అంటే షోక్ అనమాట. సో తూర్పు లడఖ్ ప్రాంతంలోని దుర్బకు షోక్ దౌలత్ బేగ్ ఓల్టీ రోడ్డులో నిర్మించినటువంటి షోక్ సొరంగాన్ని అంటే ఇది ఎన్ని అడుగులు ఉంటుంది అంటే 12,523 అడుగులు ఉంటుందన్నమాట. సో అయితే 2025 డిసెంబర్ 7న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది అన్నమాట. సో అంతేకాకుండా ప్రతిష్టాత్మక టర్నర్ బహుమతి మొట్టమొదటి పొందినటువంటి అభ్యసనపరమైనటువంటి అంగవైకల్యాన్ని కలిగి ఉన్న ఒక క్రీడాకారిణి ఎవరు? ప్రతిష్టాత్మక టర్నర్ బహుమతి మొట్టమొదటిగా పొందినటువంటి అభ్యసనపరమైన అంగవైకల్యాన్ని కలిగి ఉన్న క్రీడాకారిణి ఎవరు అంటే నేనా కాలు అన్నమాట. బ్రిటన్ దేశానికి చెందినటువంటి నేనా కాలుకు 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక టర్నర్ బహుమతిని అయితే అందించడం జరిగింది. అయితే కాలు ఆటిజం కలిగి ఉండి పరిమితంగా మాత్రమే మాట్లాడగలిగే కళాకారిణి. ఆటిజం కలిగి ఉండి పరిమితంగా లిమిట్లో మాత్రమే మాట్లాడగలుగుతుంది అనమాట. సో అయితే ఆమె తయారు చేసినటువంటి విగ్రహాలకు ఈ బహుమతి లభించింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో కొత్తగా దేశీయంగా నిర్మించినటువంటి తేలికపాటి యుద్ధ ట్యాంక్ పేరేమిటి అంటే జొరావర్ అనమాట. సో అయితే ఈ ట్యాంకు దాదాపు 25 టన్నుల బరువు అయితే ఉంటుంది. సో డోగ్రా యోధుడైన జనరల్ జొరావర్ సింగ్ పేరిట దీనికి జొరావర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో జరిగే యుద్ధాలలోనూ ఎడారుల్లోనూ పనికి వచ్చే విధంగా రూపొందించారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జంతు సంక్షేమం కోసం అంతర్జాతీయ మానవతా అవార్డు గ్లోబల్ హ్యుమానిటేరియన్
అవార్డు అందుకున్నటువంటి ఆసియాకు చెందిన మొట్టమొదటి వ్యక్తి, అతి పిన్న వయసు వ్యక్తి ఎవరు అంటే అనంత అంబానీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే అనంత అంబానీ కదా ప్రైజ్ తీసుకుంది. వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్ర వ్యవస్థాపకుడైనటువంటి అనంత అంబానీ ఈ అవార్డు గెలుపొందారనమాట. సో ఇది అనమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంకేదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా, సో కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్ కదా. సో కావాలనుకున్న వాళ్ళు షేర్ చేయండి. సో అంతేకాకుండా మంత్లీ పీడిఎఫ్లు కావాలి అనుకున్న వాళ్ళు నాకైతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నాకు మెసేజ్ చేయండి. సో ఇదే అనమాట ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ, లవ్ యూ, కీప్ వాచింగ్.